పెద్దవాళ్ళ మంచికి మనం వారసులు అవడంలో తప్పు లేదు. కానీ పెద్దవాళ్ళ తప్పులకి మనం వారసులమైతే కనుక భావితరాలు క్షమించవు. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైంది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, మైనార్టీ బుజ్జిగింపు కోసం మెజార్టీని వేధించడం. దాని పర్యవసానం ఒకప్పుడు 432 సీట్లు గెలుచుకుని 2/3 మెజార్టీతో లోక్సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 99 వస్తే గొప్పని సంబరాలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఆనాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టింది, అది పక్కన పెట్టండి. కానీ ఈ దేశానికి తెచ్చిన దరిద్రం లేకపోతే బుజ్జిగింపులో పతాకం ఏంటంటే పాలస్తీనా యాసర్ అరాఫత్ అనేవాడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. భారతదేశానికి ఎన్నిసార్లైనా వచ్చిపోవచ్చు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చింది. యాసర్ అరాఫత్ అనేవాడు ఎవడు? హమాస్ తీవ్రవాద సంస్థ నాయకుడు. వాడు ఇష్టారాజ్యంగా ఇక్కడ తీవ్రవాదులను పెంచి పోషించడానికి ఆనాడు వాడు వేసిన బీజమే ఇవాళ తీవ్రవాద ముఠాలకు సంబంధించినటువంటి వారసత్వాలు. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వారు నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఇజ్రాయెల్ దగ్గరికి రానిలా. ఆ ఇజ్రాయెల్ మనకి కనుక ఆయుధ సహాయం చేయకపోతే ఏనాడో భారతదేశం మొక్కలై ఉండేది, మొక్కలు చేసుకుపోయేది, పాకిస్తాన్ కాస్త చైనా కాస్త. కానీ మనకి ఏనాటికి బుర్ర పనిచేయదు. లేదంటే ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇప్పుడు పాలస్తీనా బ్యాగ్ని భుజానేసుకుని తాజాగా తిరిగింది ప్రియాంక, అది ప్రొజెక్ట్ చేసుకుంది పాలస్తీనాకి సంఘీభావం అని చెప్పేసి. ఏం సంఘీభావం చెప్పాలా? పక్క దేశం మీదకి వెళ్ళి ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి నడి రోడ్డు మీద మహిళల్ని ఊరేగించినందుకు సంఘీభావం చెప్తారా? పక్క దేశానికి వెళ్ళి వృద్ధుల్ని నరికి చంపినందుకు సంఘీభావం చెప్తారా? పక్క దేశానికి వెళ్ళి చిన్నపిల్లల్ని కూడా అత్యాచారాలు చేసినందుకు సంఘీభావం చెప్తారా? ఇప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి కిడ్నాపులు చేసి అత్యాచారాలు చేస్తే వీడియోలు రిలీజ్ చేస్తున్నందుకు సంఘీభావం చెప్తారా? ఎందుకు సంఘీభావం చెప్పాలి పాలస్తీనాకి? ఇజ్రాయెల్ దాడి చేసినందుక? మరి రేపు పొద్దున భారతదేశం మీద దాడి చేస్తే చూస్తూ వదిలేద్దాం మనం? ఏం చేయాలనుకుంటున్నాం మనం?